తెలంగాణ ఉద్యమంలో తమ పాత్ర ఉందన్నారు బీజేపీ నేతలు. తెలంగాణ అభివృద్ధికి కేంద్రం సహకారం అందిస్తుందని చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా పాలనలో మార్పు రాలేదని విమర్శించారు. ఉప ఎన్నికలకు సిద్ధపడితే తమ పార్టీలోకి రావాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు చెప్పామన్నారు బీజేపీ నేతలు. గత 10 ఏళ్లలో ఒక కుటుంబం తెలంగాణను నాశనం చేసిందన్నారు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్. తెలంగాణ ఉద్యమంలో బీజేపీ నేతల పాత్ర ఉందని చెప్పారు. తెలంగాణ అభివృద్ధికి బీజేపీ కట్టుబడి ఉందని తెలిపారు. శంషాబాద్లో జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొన్నారు ధర్మేంద్ర ప్రధాన్. బీజేపీలో పాత కొత్త అనే భేదాలేమీ లేవని స్పష్టం చేశారు. आज कांग्रेस पार्टी के नेतृत्व को क्या हो गया है, किस मानसिकता में वो पहुंचे हैं। उन्होंने कहा देश के हिंदू हिंसक है। मैं अपेक्षा रखूंगा तेलंगाना की जनता, भारतीय जनता पार्टी के कार्यकर्ता कांग्रेस पार्टी की इस हिंदू विरोधी मानसिकता को नीचे तक ले जाने की काम करेंगे। इसको हमें निंदा करना है, इसको हमें वर्षना करना है। कांग्रेस पार्टी की इस मौका परिस्थिति को हमें उजागर करनी है। రాష్ట్రంలో అనేక రాజకీయ మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. మొదటిసారి రాష్ట్రంలో 35% ఓట్లతో 8 ఎంపీ సీట్లు గెలుచుకున్నామని చెప్పారు. 6 గ్యారెంటీలు, 13 వాగ్దానాలు 100 రోజులు అమలు చేస్తామని కాంగ్రెస్ నేతలు ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ అవినీతి పాలన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఆగం చేసిందని విమర్శించారు కిషన్ రెడ్డి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరు ఊహించని ఫలితాలు బీజేపీకి వస్తాయన్నారు. తెలంగాణలో 10 సంవత్సరాల పాటు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజల్లో ఏ రకంగా మరి వ్యతిరేకత ఏర్పడిందో, ప్రజాగ్రహానికి గురైందో మనకందరికీ తెలుసు. అదేవిధంగా అమలుకు నోచుకోలేనటువంటి హామీలు, గ్యారెంటీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలో రావడం జరిగింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సొంత ఎమ్మెల్యేలను కాంగ్రెస్లోకి పంపుతున్నారని ఆరోపించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అవినీతి నుంచి బయటపడేందుకు ఆయన కాంగ్రెస్కు సహకరిస్తున్నాడని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఏకైక గ్యారంటీ ప్రధాని మోదీ అని చెప్పారు సంజయ్. ఇలా కాంగ్రెస్ పార్టీకి శాసనసభ్యులు పోతున్నంటే కేసీఆరే ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీకి పంపుతున్నాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో అయితే బీఆర్ఎస్ పార్టీ ఉండాలి, లేకుంటే కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉండాలి. భారతీయ జనతా పార్టీ కనుక తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే మనకు పుట్టగతులు ఉండవు. ఈ అనేక సంవత్సరాలు, అనేక పర్యాలు భారతీయ జనతా పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది. మా అవినీతి బండారం బయట పెడతారన్నటువంటి భయంతో ఈ 2 పార్టీలు ఒకటే డ్రామాలు ఆడుతూ ఇలా తెలంగాణ ప్రజలను ఇలా అయోమయాన్ని గురి చేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. 7 నెలల్లో గులాబీ రంగు 3 వర్ణాలు అయింది తప్ప పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీజేపీలో చేరడానికి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని, రాజీనామా చేస్తేనే వారిని చేర్చుకుంటామని చెప్పారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతున్న కాంగ్రెస్ బీఆర్ఎస్ కు బుద్ధి చెబుదామన్నారు రఘునందన్ రావు. రేవంత్ రెడ్డి గారి పాలనలో గులాబీ రంగు 3 వర్ణాలు అయింది. అప్పుడు 3 వర్ణాలు గులాబీ రంగు అయినాయి. టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో 3 రంగుల జెండా మీద గెలిచిన వాళ్ళందరూ గులాబీ కండువా కప్పుకున్నారు. రేవంత్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన ఈ 7 నెలలలో గులాబీ కండువా మీద గెలిచిన వాళ్ళంతా పోయి 3 రంగుల జెండాలు కప్పుకుంటా ఉన్నారు. ఇంతకు మించి దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద గవర్నెన్స్. ఇది తెలంగాణ సమాజం అనుభవిస్తున్నటువంటి బాధ, గోస. చిరంజీవి తరహాలో సినిమా హీరోలు, హీరోయిన్లు డ్రగ్స్ నివారణకు కృషి చేయాలన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. డ్రగ్స్ సప్లై చేస్తున్న పబ్బులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. యూపీలో నేరాలను సీఎం ఆదిత్యనాథ్ కంట్రోల్ చేసినట్టు రాష్ట్రంలో డ్రగ్స్ను అరికట్టాలన్నారు రాజాసింగ్. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా, ఎవరైనా పబ్లో కానీ, పబ్బు బయట కానీ, ఏదైనా బస్తీలో కానీ డ్రగ్స్ అమ్మేవాళ్ళు దొరికితే వాళ్ళపైన కేసు పెట్టకండి. ఉత్తరప్రదేశ్లో ఏ విధంగా క్రైమ్ని కంట్రోల్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు చేస్తున్నారు, కొద్దిగా దృష్టి పెట్టండి. ఎందుకంటే భయం లేకపోతే ఎవరు కూడా ఈ డ్రగ్స్ అమ్మేది మానరు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో 15 అంశాలతో కూడిన రాజకీయ తీర్మానాలను ఆమోదించారు. రుణమాఫీని వెంటనే అమలు చేయాలని, రైతు భరోసా ఇవ్వాలని తీర్మానించారు. విద్యార్థి యువ వికాసం గ్యారెంటీలను అమలు చేసి ప్రోత్సాహకాలు అందించాలన్నారు. క్షీణించిన శాంతి భద్రతలను అదుపులోకి తీసుకురావాలని చెప్పారు. రాజకీయ తీర్మానాలను బీజేపీ నేత ఏలేటి ప్రవేశపెట్టగా ఎంపీలు అరవింద్, రఘునందన్ రావు బలపరిచారు. ఇచ్చిన హామీ నెరవేర్చకుండా రోజుకో కట్టుకథ చెప్పేటువంటి ముఖ్యమంత్రి గారు
మరి రుణమాఫీ వాయిదా ఎందుకు వేశారు, రుణమాఫీ గురించి ఈరోజు మా తీర్మానంలో మేము చాలా స్పష్టంగా అడగడం జరిగింది. రైతు భరోసా ఇంకా ఎప్పుడు ఇస్తారు, ఒకవైపు కాలం అయిపోతూ ఉన్నది, రైతులందరూ కూడా రుణమాఫీ జరగక కొత్తగా మరి బ్యాంకులు వారికి లోన్లు ఇవ్వక ప్రైవేట్ వడ్డీలు తీసుకునేటువంటి దుస్థితి ఏర్పడుతున్న సందర్భంగా ఎందుకు మీరు ఇంకా సమయం దాటిపోతున్నా కూడా మీరు ఇప్పటివరకు రైతు భరోసా ఎందుకు ఇవ్వడం లేదు అని చెప్పేసి కూడా మేము ఈరోజు అడగడం జరిగింది. హైదరాబాద్ బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి అధ్యక్షతన ఆ పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమయ్యారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. రైతు రుణమాఫీ, రైతులకు పంట సాయం, ఉద్యోగాల భర్తీ వంటి హామీల కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు బీజేపీ ఎమ్మెల్యేలు. ప్రజా సమస్యలను ప్రస్తావిస్తామని తెలిపారు.